నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. దేశంలో డ్రగ్స్ దందా మహమ్మారిలా విస్తరిస్తోంది. రకరకాల పద్ధతుల్లో దేశంలోకి డ్రగ్స్ వస్తున్నాయి. ఎయిర్పోర్టుల్లో జరిగే తనిఖీల్లో దొరికిపోతామనే భయమే వాళ్లలో ఉండటం లేదు. అధికారుల కళ్లుగప్పి దేశంలోకి డ్రగ్స్ తెస్తున్న గ్యాంగులు సినీ సెలబ్రిటీలు సహా వివిధ రంగాలకు చెందిన వాళ్లకు చేరవేస్తున్నాయి. ఇటీవలి కాలంలో స్కూల్ పిల్లల్ని కూడా డ్రగ్స్కు బానిసల్ని చేస్తున్నాయి. మత్తుకు యువత చిత్తవుతున్నారు. ఒకవైపు అడ్డదారుల్లో దేశంలోకి డ్రగ్స్ తెస్తున్నాయి గ్యాంగులు, మరోవైపు శివారు ప్రాంతాల్లో ప్రత్యేక ల్యాబులు పెట్టి డ్రగ్స్ తయారు చేస్తున్నాయి. భోపాల్లో 1814 కోట్ల రూపాయల విలువ చేసే డ్రగ్స్ సీజ్ చేశారు అధికారులు. మన దేశాన్ని మాదక ద్రవ్యాలకు అడ్డాగా మార్చేసే ప్రయత్నం జరుగుతోందా అంటే వరుస సంఘటనలు చూస్తుంటే ఎవరికైనా ఈ సందేహం కలుగుతుంది. 3 రోజుల క్రితం ఢిల్లీలో భారీ అంతర్జాతీయ డ్రగ్స్ రాకెట్ పట్టుబడింది. ఇంతలోనే భోపాల్లో డ్రగ్స్ ఫ్యాక్టరీ పట్టుబడింది. రేపు మరో చోట వీటిని మించిపోయే ఘటన వెలుగు చూసే అవకాశం లేకపోలేదు. దేశంలో డ్రగ్స్ దందా వేళ్లూనుకుంటోందని చెప్పడానికి ఇంతకంటే వేరే ఉదాహరణ అక్కర్లేదు. విదేశాల నుంచి నిత్యం కోట్ల రూపాయలు విలువ చేసే డ్రగ్స్ దేశంలోకి వస్తున్నాయి. వీటిలో కొన్నింటిని మాత్రమే అధికారులు పట్టుకోగలుగుతున్నారు. ఇటీవలి కాలంలో ఎయిర్పోర్టుల్లో జాగిలాలను పెట్టి మరీ డ్రగ్ పెడలర్స్ను పట్టుకుంటున్నారు. దీంతో డ్రగ్స్ ముఠాలు కూడా తెలివి మీరిపోయాయి. ఇతర దేశాల నుంచి డ్రగ్స్ తీసుకురావడం చాలా రిస్క్తో కూడిన విషయమని తెలుసుకున్నాయి. అందుకే దేశంలోనే తయారీ కేంద్రాలను ప్రారంభిస్తున్నాయి. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ శివారు ప్రాంతమైన కాట్రా హిల్స్లో ఓ ఫ్యాక్టరీలో డ్రగ్స్ తయారు చేస్తున్నారని అధికారులకు ఉప్పందింది. దీంతో ఆ ఫ్యాక్టరీపై గుజరాత్ యాంటీ టెర్రర్ స్క్వాడ్ ATS, ఢిల్లీ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో NCB సంయుక్తంగా దాడి చేశాయి. ఫ్యాక్టరీలో తనిఖీలు చేసిన అధికారులు అక్కడ లభ్యమైన డ్రగ్స్ చూసి ఆశ్చర్యపోయారు. బగ్రోడా ఇండస్ట్రియల్ ఏరియాలో డ్రగ్స్ తయారీ కేంద్రం ఉన్నట్లు గుర్తించారు అధికారులు. దీంతో నెంబర్ ప్లేట్లు లేని వాహనాల్లో ఓ షెడ్ వద్దకు చేరుకున్నారు. 2500 చదరపు గజాల స్థలంలో ఏర్పాటు చేసిన షెడ్లో డ్రగ్స్ తయారీ అడ్డాలో తనిఖీలు నిర్వహించారు. 1814 కోట్ల రూపాయలు విలువ చేసే మాదక ద్రవ్యాలను సీజ్ చేశారు అధికారులు. భోపాల్ ఫ్యాక్టరీలో 6-7 నెలలుగా MD డ్రగ్గా పిలిచే నిషేధిత మెఫాడ్రోన్ సింథటిక్ డ్రగ్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు అధికారులు. MD డ్రగ్ తయారీకి అవసరమైన ముడి సరుకు పెద్ద మొత్తంలో ఫ్యాక్టరీలో సిద్ధంగా ఉంది. ఇక్కడ తయారైన MD డ్రగ్ను ఇతర ప్రాంతాలకు తరలించి విక్రయిస్తున్నారు. రోజుకు 25 కేజీల మెఫాడ్రోన్ తయారు చేసేలా ఫ్యాక్టరీలో ఏర్పాట్లు చేశారు. రైడ్లో భాగంగా 907 కేజీల మెఫాడ్రోన్తో పాటు 5000 కేజీల ముడి సరుకును సీజ్ చేశారు. అలాగే డ్రగ్స్ తయారీకి ఉపయోగించిన గ్రైండర్లు, గాజు ఫ్లాస్క్లు, హీటర్లు, ఇతర కెమికల్ ప్రాసెసింగ్ పరికరాలను సీజ్ చేశారు అధికారులు. पिछले कई सालों से गुजरात ATS जो नो ड्रग की भारत सरकार की पॉलिसी है, इसके तहत काम कर रही है. इस पे वो जितने भी अंतर्राष्ट्रीय ड्रग्स स्मगलर्स हैं उनके ऊपर काम करती है. साथ साथ भारत के किसी भी हिस्से में अगर कोई लोग MD या किसी दूसरी सिंथेटिक ड्रग के प्रोडक्शन में लगे हैं तो उनको पकड़ने का काम गुजरात ATS करती आई है. इसी संदर्भ में हमारे DYSP श्री यशल चौधरी को एक इन्फॉर्मेशन कुछ टाइम पहले मिली थी कि MP भोपाल का रहने वाला अमित चतुर्वेदी और नासिक महाराष्ट्र का रहने वाला सन्याल बाने, ये दोनों मिलकर के भोपाल में कहीं एक सोफिस्टिकेटेड ड्रग फैक्ट्री इन्होंने बनाई है, लेबोरेटरी बनाई है और इसमें लोग MD का प्रोडक्शन कर रहे हैं. अभी तक हमने जितनी भी लैब्स ब्रस्ट की हैं इसमें से ये सबसे बड़ी लैब है. इसकी कैपेसिटी मिनिमम ये डेली 25 किलो MD का प्रोडक्शन कर सकते हैं. लगभग इतनी बड़ी फैक्ट्री थी. इसको इन्होंने 6-7 महीने पहले ही किराए पे लिया था और लगभग 2-3 महीने पहले इन लोगों ने वहां पे मशीनरी इंस्टॉल की और अभी वो रॉ मटेरियल मार्केट से खरीद करके इसको MD बनाने का प्रयास कर रहे थे. భోపాల్ డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి అమిత్ ప్రకాష్ చంద్ర చతుర్వేది, సన్యాల్ ప్రకాష్ బనేలను అరెస్ట్ చేశారు. వీరికి డ్రగ్స్ తయారీ కొత్త కాదు. 2017లో ముంబై అంబోరి డ్రగ్స్ కేసులో సన్యాల్ ప్రకాష్ అరెస్ట్ అయ్యాడు. जो सन्याल बाने है उसकी MD के क्षेत्र में, नार्कोटिक्स के क्षेत्र में क्रिमिनल हिस्ट्री है. वो 2017 में 1 किलो के केस में महाराष्ट्र में पकड़ाया था और उसमें 5 साल वो जेल में रहा. 2022 में निकलने के बाद उसका कॉमन फ्रेंड्स के मार्फत इस अमित चतुर्वेदी से कांटेक्ट हुआ और पिछले 6-7 महीने से वो सब लोग, दोनों लोग मिलकर के ये MD के प्रोडक्शन में लगे हुए थे. గుజరాత్ ATS పట్టుకున్న డ్రగ్స్ కేసుల్లో ఇదే అతిపెద్దది. దేశంలోని వివిధ ప్రాంతాలకు డ్రగ్స్ ను సరఫరా చేసేలా ఈ ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారు స్మగ్లర్లు. భోపాల్ డ్రగ్స్ కేసులో లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందంటున్నారు అధికారులు. నిందితుల్ని కోర్టులో ప్రవేశపెట్టిన అధికారులు 8 రోజుల పోలీస్ రిమాండ్కు తీసుకున్నారు. నిందితులు ఎంతకాలంగా డ్రగ్స్ ఉత్పత్తి చేస్తున్నారు, ఇందులో ఇంకా ఎవరెవరి పాత్ర ఉందని ఆరా తీనున్నారు. అలాగే వీరు ఉత్పత్తి చేసిన డ్రగ్స్ ఎవరికి అమ్ముతున్నారు,
వాటికి సంబంధించినంత వరకు జరిగిన ఆర్థిక లావాదేవీలపై ఆరా తీస్తున్నారు అధికారులు. మొత్తానికి భోపాల్ డ్రగ్స్ దందా వ్యవహారంలో లోతుగా దర్యాప్తు చేస్తే చాలా విషయాలు వెలుగు చూసే అవకాశం ఉంది. వీళ్లు ఉత్పత్తి చేస్తున్న డ్రగ్స్ దేశ సరిహద్దులు సైతం దాటి వెళ్లే అవకాశం లేకపోలేదంటున్నారు అధికారులు. దేశ రాజధాని ఢిల్లీ డ్రగ్స్ క్యాపిటల్గా మారిపోయింది. ఎక్కడో దక్షిణ అమెరికా నుంచి పెద్ద మొత్తంలో కొకైన్ రప్పించిన తీరు అధికారుల్ని సైతం ఆశ్చర్యపరుస్తోంది. మరోవైపు ఈ వ్యవహారం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. రేవ్ పార్టీలు, సంగీత విభావరులే టార్గెట్. చోటామోటా బేరాలకు చోటు లేదు. కేవలం బల్క్ ఆర్డర్స్కు మాత్రమే సప్లై చేస్తారు. వారం క్రితం ఢిల్లీలో అంతర్జాతీయ డ్రగ్స్ రాకెట్ కేసు విచారణలో వెలుగు చూసిన విషయం ఇది. దక్షిణ ఢిల్లీలోని మహిపాల్పూర్లో గల గోడౌన్ను డ్రగ్స్కు అడ్డాగా మార్చేశారు. అధికారుల రైడ్లో 5,600 కోట్ల రూపాయలు విలువ చేసే మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. అందులో 500 కేజీల కొకైన్, 40 కేజీల హైడ్రోఫోనిక్ గంజాయి ఉన్నాయి. ఇంత పెద్ద మొత్తంలో వీరి దగ్గర డ్రగ్స్ ఎందుకున్నాయంటే హై ప్రొఫైల్ పార్టీలకు మాత్రమే వీళ్లు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. ఫలానా రోజున ఫలానా చోట పార్టీ ఉందని చెబితే చాలు, గుట్టు చప్పుడు కాకుండా అక్కడికి డ్రగ్స్ చేరిపోతాయి. డ్రగ్స్ డెలివరీ విషయంలో అంత పక్కాగా ఉంటుంది వాళ్ల నెట్వర్క్. దుబాయ్కు చెందిన ఓ వ్యాపారవేత్త ఈ మొత్తం వ్యవహారం నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ డ్రగ్స్ వ్యవహారంలో 40 ఏళ్ల జితేంద్ర పాల్ సింగ్ అలియాస్ జస్సీ, తుషార్ గోయల్తో పాటు ఢిల్లీకి చెందిన 27 ఏళ్ల హిమాంశు కుమార్, 23 ఏళ్ల ఔరంగజేబ్ సిద్దికీ, ముంబైకి చెందిన 48 ఏళ్ల భరత్ కుమార్లను పోలీసులు అరెస్టు చేశారు. వీళ్లలో జితేంద్ర పాల్ సింగ్ అలియాస్ జస్సీ బ్రిటన్ వాసి. 27 సంవత్సరాలుగా అతను అక్కడే ఉంటున్నాడు. బ్రిటన్లో శాశ్వత నివాసిగా గ్రీన్ కార్డు కూడా పొందాడు. అంతర్జాతీయ డ్రగ్ కార్టెల్ వ్యవహారాల్లో భాగంగా ఢిల్లీకి వచ్చాడు జెస్సీ. అయితే తమ అడ్డాపై పోలీసులు రైడ్ చేశారన్న విషయం తెలుసుకున్న వెంటనే పారిపోయేందుకు ప్రయత్నించాడు. కానీ అమృత్సర్ ఎయిర్పోర్ట్లో జెస్సీని పట్టుకున్నారు. जस्सी जितेंद्र पाल सिंह और जस्सी इसकी लुकआउट सर्कुलर हमने खोला था इंसिडेंट के डेट पे ही, और ये इंडिया से इंग्लैंड भागने की फिराक में था. अमृतसर एयरपोर्ट पे डिटेन हुआ और इसकी गिरफ्तारी की गई. ये एक्चुअली 45 साल का है और ये यूके में पिछले 27 साल से रह रहा है. इसके पास में वहाँ का परमानेंट रेजिडेंसी परमिट है. और ये लिंक ये है कि ये जो नोड्स हैं, मेन नोड्स हैं, उनके बिहाफ पे ड्रग्स के ऑपरेशंस को, मूवमेंट को सुपरवाइज करने के लिए इंडिया आया हुआ था. इसकी एग्जैक्ट लोकेशन दुबई में है या कहाँ है, एक लोकेशन पास में दुबई आई थी, हाल फिलहाल में कहाँ है इसके बारे में कमेंट नहीं किया सकता. తుషార్ గోయల్ ఈ సిండికేట్కు సంబంధించి భారత్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అతనికి రాజకీయ ప్రముఖులతో సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ నేతలతో గల అనుబంధం రాజకీయ దుమారానికి తెరలేపింది. పలువురు కాంగ్రెస్ నేతలతో కలిసి ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశాడు తుషార్ గోయల్. దేశాన్ని మాదక ద్రవ్య రహితంగా చేయాలని మోడీ ప్రయత్నిస్తుంటే కాంగ్రెస్ యువతను మత్తు పదార్థాలకు బానిసల్ని చేస్తోందని బీజేపీ ఆరోపించింది. అయితే బీజేపీ విమర్శలను కాంగ్రెస్ ఖండించింది. డ్రగ్స్ కేసును పక్కదారి పట్టించేందుకే తమపై బురద జల్లుతున్నారని కౌంటర్ ఇచ్చింది. ఢిల్లీలో డ్రగ్స్ పట్టుబడడం ఇదే మొదటిసారి కాదు. కాకపోతే ఇంత పెద్ద మొత్తంలో దొరకలేదు. పైగా ఈ ముఠాకు ముంబై డి కంపెనీతో లింకులు ఉండొచ్చనే అనుమానాలున్నాయి. ఎందుకంటే డి కంపెనీకి దుబాయ్ సేఫ్ జోన్గా ఉంది. ఈ క్రమంలో నిందితులను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డిఆర్ఐతో పాటు ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ అధికారులు కూడా ప్రశ్నించారు. దుబాయ్కు చెందిన వ్యాపారవేత్త వీరుతో ఢిల్లీ కేసులో పట్టుబడిన తుషార్ గోయల్కు సంబంధాలున్నాయి. వీరితో తుషార్ టచ్లో ఉన్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. వాస్తవానికి ఢిల్లీ డ్రగ్స్ దందా వ్యవహారాన్ని 2-3 నెలల క్రితమే గుర్తించారు అధికారులు. దుబాయ్లో ఉంటున్న వీరు త్రిమా యాప్ ద్వారా ముంబైకి చెందిన వ్యక్తితో మాట్లాడుతున్న విషయం ఇంటెలిజెన్స్ అధికారుల దృష్టికొచ్చింది. త్రిమా యాప్లో ఈకేగా రిజిస్టర్ చేసుకున్నది ఎవరని ఆరా తీశారు. దీంతో అది ఢిల్లీకి చెందిన తుషార్ గోయల్ అని తెలిసింది. బ్రిటిష్ రాక్ బ్యాండ్ గురించి వీరిద్దరూ సంభాషిస్తున్నట్లు గుర్తించారు. వాళ్ల సంభాషణపై అధికారులకు అనుమానం కలిగింది. దీంతో తుషార్ గోయల్పై నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే డ్రగ్ కార్టెల్ వ్యవహారాన్ని గుర్తించారు. దీంతో స్పెషల్ సెల్ను రంగంలోకి దించారు. డ్రగ్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నాయనేది తెలుసుకోగలిగారు. పనామా దేశం నుంచి మన దేశంలోని గోవాకు డ్రగ్స్ చేరుకుంటున్నాయి. దుబాయ్కు సమీపంలోని పోర్ట్ మీదుగా ఈ డ్రగ్స్ వస్తున్నట్లు గుర్తించారు. వారం క్రితం ఉత్తరప్రదేశ్లోని హర్పూర్, ఘజియాబాద్లకు డ్రగ్స్ చేరుకున్నాయి. అక్కడి నుంచి ఢిల్లీలో మహిపాల్పూర్ అడ్డాకు డ్రగ్స్ చేరుకున్నాయి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయని అధికారులు తుషార్ గోయల్తో పాటు 4 స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. సాధారణంగా కొకైన్ను సంపాదించడం కష్టమైన పని. 3 లాటిన్ అమెరికా దేశాల్లో మాత్రమే ఇది ఉత్పత్తి అవుతుంది.
కొకైన్ ఉత్పత్తికి అవసరమైన కోకా చెట్లు పెరు, బొలీవియా, కొలంబియాలో మాత్రమే ఉన్నాయి. కొలంబియాలో ఉత్పత్తి అయిన కొకైన్ను పనామాకు చేరుకున్నాక అక్కడి నుంచి ఇథియోపియా మీదుగా దుబాయ్ సమీపానికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి గోవాకు చేరవేశారు స్మగ్లర్లు. ఇక గోడౌన్లో సీజ్ చేసిన 40 కేజీల గంజాయిని థాయిలాండ్ నుంచి రప్పించారు. 562 కేజీల కొకైన్, 40 కేజీల గంజాయిని చూసి అధికారులే షాక్ అయ్యారు. వాస్తవానికి ఢిల్లీ అడ్డాలో ఆ స్థాయిలో డ్రగ్స్ ఉంటాయని అధికారులు ఊహించలేదు. అందువల్ల డ్రగ్స్ బరువు తూచేందుకు చిన్న తూకాన్ని తీసుకువెళ్లారు. తర్వాత పెద్ద వెయింగ్ మిషన్లను తీసుకొచ్చి డ్రగ్స్ను తూకం వేశారు అధికారులు. భారీ స్థాయిలో కొకైన్ రప్పించడం బట్టి చూస్తుంటే ఇది పెద్ద రాకెట్టే అయి ఉంటుందని అనుమానిస్తున్నారు అధికారులు. ఢిల్లీతో పాటు ముంబై, అలాగే దేశంలో ఇతర ప్రముఖ పట్టణాల్లో జరిగే రేవ్ పార్టీలకు ఈ ముఠా డ్రగ్స్ సరఫరా చేస్తూ ఉండొచ్చన్నది అధికారుల అనుమానం. దీంతో ఈ వ్యవహారంలో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు అధికారులు. గతంలో అడపాదడపా డ్రగ్స్ పట్టుబడేవి, కానీ ఇప్పుడు రోజు ఏదో ఒక ప్రాంతంలో డ్రగ్స్ను పట్టుకుంటూనే ఉన్నారు అధికారులు. పైగా వాటి విలువ చూస్తే కళ్ళు తేలేయాల్సిన పరిస్థితి. దొరుకుతున్న డ్రగ్స్ సంగతి సరే, మరి దొరకని వాటి మాట ఏమిటి? మన దేశంలో డ్రగ్స్ దందా ఎందుకు ఇంతలా వేళ్ళూనుకుంటోంది? మాదక ద్రవ్యాలు అనే మాట రోజూ వినిపిస్తుంది. ముంబై, గోవా, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ లాంటి పట్టణాలే కాదు, బి క్లాస్ సిటీస్లోనూ డ్రగ్స్ పట్టుబడుతున్నాయి. MDMA లాంటి డ్రగ్స్ను స్కూళ్ల వద్ద చాక్లెట్లలా అమ్ముతున్నారు. ఇక గంజాయి గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. యువత గంజాయి మత్తులో జోగుతున్నారు. దేశంలో సంపద పెరుగుతోంది, జనంలో కొనుగోలు శక్తి పెరుగుతోంది. దీంతో కొత్తదనం కోరుకుంటున్న వాళ్లు కిక్కు కోసం డ్రగ్స్ను ఆశ్రయిస్తున్నారు. ముఖ్యంగా మద్యం సేవిస్తే డ్రంక్ అండ్ డ్రైవ్లో బ్రీత్ ఎనలైజర్కు దొరికిపోతామని ప్రత్యామ్నాయాలపై దృష్టి సారిస్తున్నారు. చాలా వరకు సింథటిక్స్ డ్రగ్స్ ఒకసారి ఉపయోగించినా వాటికి అలవాటు పడిపోయే ప్రమాదం ఉంటుంది. సరదాగా డ్రగ్స్ వాడిన కొందరు తర్వాత దానికి బానిసగా మారిపోవడానికి కారణం అదే. డ్రగ్స్కు డిమాండ్ పెరగడంతో ఈ దందాలోకి వచ్చే వాళ్ల సంఖ్య పెరుగుతోంది. గతంలో కేవలం నైజీరియన్లు మాత్రమే డ్రగ్స్ దందా చేసేవాళ్లు. దీంతో వాళ్లపై నిఘా పెట్టి కట్టడి చేస్తున్నారు పోలీసులు. కానీ ఇప్పుడు లోకల్ టాలెంట్ ఎంటర్ అయింది. డ్రగ్స్కు బానిసైన వాళ్లే దాన్ని సప్లై చేసే బాధ్యతను తీసుకోవడం ప్రారంభించారు. దీంతో డ్రగ్స్ పేడలర్ల పని సులువైంది. కొన్ని డ్రగ్స్ను సేవించినప్పుడు అవి మెదడు పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతాయి. దీంతో విపరీతమైన ఆనందం కలుగుతుంది. చుట్టూ జరుగుతున్నది స్లో మోషన్లో కనిపిస్తుంది. అన్నీ మర్చిపోతారు. ఒక్కోసారి తాము ఎవరిమన్నది కూడా వాళ్లకు గుర్తుండదు. ఎదుటి వాళ్ళు చెప్పింది మెదడుకు చేరడానికి ఎక్కువ సమయం పడుతుంది. కంటికి కనిపించే వస్తువులు వేర్వేరు రంగుల్లో కనిపిస్తూ ఉంటాయి. రిక్రియేషన్ డ్రగ్స్ పేరుతో వీటిని అలవాటు చేస్తూ ఉంటారు. అయితే మొదట్లో చాలామంది ఇదంతా ఎంజాయ్మెంట్ అనుకుంటారు. కానీ వాటి వల్ల శరీరంలోని మిగతా అవయవాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. గుండె, కిడ్నీలు, లివర్ వంటి అవయవాలు కోలుకోలేని రీతిలో దెబ్బతింటాయి. ఫ్రెండ్స్తో కలిసి సరదాగా పార్టీలకు వెళ్లిన అమ్మాయిలకు డ్రగ్స్ ఇచ్చి అత్యాచారాలు చేస్తున్న సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. వాళ్ళకిచ్చే కాక్టైల్స్లో డ్రగ్స్ను కలిపి ఇస్తూ ఉంటారు కేటుగాళ్లు. ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న తంతే. ఇటీవలి కాలంలో మన దగ్గర కూడా ఈ తరహా ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీనికోసం గామా హైడ్రాక్సి బ్యూటేరైట్ GHB అనే డ్రగ్ను వాడుతున్నారు. దీన్ని డేట్ రేప్ డ్రగ్ లేదా రేప్ డ్రగ్ అని కూడా పిలుస్తుంటారు. అంటే డేటింగ్ పేరుతో పిలిచి ఈ డ్రగ్ను ఇచ్చి మత్తులో ఉండగా అత్యాచారాలు చేస్తున్నారు. GHB ఎంత ప్రమాదకరమైన డ్రగ్ అంటే అది ఓవర్ డోస్ అయినప్పుడు కోమాలోకి వెళ్లిపోవడం లేదా చనిపోవడం జరుగుతుంది. పార్టీ డ్రగ్స్గా చలామణి అయ్యే GHB లేదా డేట్ రేప్ డ్రగ్ని మద్యంలో కలిపినప్పుడు గుర్తించడం చాలా కష్టం. ఎందుకంటే అది కలిసిన కాక్టైల్ రుచి, వాసనల్లో ఎలాంటి మార్పు ఉండదు. కానీ యువతులు అత్యాచారాల బారిన పడకుండా GHBని గుర్తించే అవకాశం ఉంది. ఈ డ్రగ్కు నెయిల్ పాలిష్ను కరిగించే గుణం ఉంది. పార్టీ సమయంలో మద్యంలో స్నేహితులు GHBని కలిపారో లేదో తెలుసుకోవడానికి అందులో నెయిల్ పాలిష్ గల వేళ్లను పెడితే చాలు. కాక్టైల్లో GHBని కనుక కలిపితే వాళ్ల బండారం క్షణాల్లో బయటపడిపోతుంది. మన దేశంలో డ్రగ్స్ దందా ఏ రేంజ్లో జరుగుతుందంటే ఎయిర్పోర్టుల్లో భారీగా డ్రగ్స్ పట్టుబడుతున్నాయి. దొరికిపోతామనే భయం లేకుండా భారీగా డ్రగ్స్ తీసుకొస్తున్నారు స్మగ్లర్లు. కొడితే జాక్పాట్, దొరికిపోతే ఓ 6 నెలల జైలు, అంతే కదా అనుకుంటున్నారు. గత ఏప్రిల్లో ఢిల్లీ ఎయిర్పోర్ట్లో 3 కేజీల హెరాయిన్ పట్టుబడింది. దాని విలువ 21 కోట్ల రూపాయలు. నైరోబీకి చెందిన వ్యక్తి బ్యాగ్ కింది భాగంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అరలో దాచి తీసుకొచ్చాడు. అయితే ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో
ఎయిర్ కస్టమ్స్ అధికారుల జాగిలం డ్రగ్స్ను గుర్తుపట్టేసింది. దీంతో డ్రగ్స్ సీజ్ చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు యాంటీ నార్కోటిక్స్ అధికారులు. గత మేలో కొచ్చి తీరంలో సముద్రగుప్త పేరుతో భారీ ఆపరేషన్ చేపట్టారు నేవల్ అధికారులు. 15,000 కోట్ల రూపాయలు విలువ చేసే మాదక ద్రవ్యాలను సీజ్ చేశారు. ఈ కేసులో పాకిస్తాన్ జాతీయుణ్ణి అరెస్ట్ చేశారు అధికారులు. జూలైలో భారత సంతతికి చెందిన జర్మనీ పౌరుణ్ణి ఢిల్లీ ఎయిర్పోర్ట్లో సిబిఐ పట్టుకుంది. అతడి నుంచి 30 కోట్ల రూపాయలు విలువ చేసే 6 కేజీల కొకైన్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు 2 సాఫ్ట్ టాయ్స్లో దాచి డ్రగ్స్ రవాణా చేసేందుకు ప్రయత్నించాడు. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. దేశంలోని అంతర్జాతీయ ఎయిర్పోర్టుల్లో నిత్యం డ్రగ్స్ పట్టుబడుతూనే ఉన్నాయి. కమర్షియల్ క్వాంటిటీలో డ్రగ్స్ తీసుకువెళ్తున్న వాళ్ళు దొరికిపోతూనే ఉన్నారు. మరి అధికారులకు చిక్కని వాళ్ల పరిస్థితి ఏమిటి? దొరుకుతున్నదే ఇంత ఉంటే అడ్డదారుల్లో వినియోగదారులకు చేరుతున్నది ఎంత ఉంటుందన్నది ఊహించడం కూడా కష్టమే. కొంతకాలంగా రిక్రియేషన్ డ్రగ్స్ పేరుతో దేశంలో మత్తు దందా విస్తరిస్తోంది. గతంలో మత్తు కోసం ఆల్కహాల్ సేవించడానికి ఆసక్తి చూపేవాళ్లు ఇప్పుడు మత్తు కోసం డ్రగ్స్ను వాడుతున్నారు. తాగుబోతనే ముద్ర నుంచి తప్పించుకోవడంతో పాటు కావలసినంత ఎంజాయ్మెంట్ లభిస్తుందని భావిస్తున్నారు మత్తుబాబులు. కానీ శరీరంపై నార్కోటిక్స్ డ్రగ్స్ చూపించే ప్రభావం గురించి ఆలోచించడం లేదు. డ్రగ్స్ వినియోగం వల్ల చిన్న వయసులోనే శరీరంలోని కీలకవయవాలు దెబ్బతింటున్నాయి. ఇక గంజాయి సేవనం నరాల బలహీనతకు దారితీస్తుంది. గంజాయి సేవించనిదే ఏ పని చేయలేని స్థితి నుంచి మనిషిని జీవోత్సవంగా మార్చేసే స్థాయికి తీసుకువెళుతుంది. మొత్తానికి డ్రగ్స్, గంజాయి వంటి వాటికి అలవాటు పడ్డ వాళ్ల పరిస్థితి రాను రాను దిగజారి ఎక్కడున్నాం, ఏం చేస్తున్నామన్నది కూడా మర్చిపోయే పరిస్థితి ఎదురవుతుంది. అందువల్ల వాటికి దూరంగా ఉండడమే ఉత్తమం అనే విషయాన్ని యువత గ్రహించాలి.